కానీ 100% పాడి కౌశిక్ రెడ్డి వల్ల పార్టీకి డ్యామేజ్ అవుతా ఉంది. ఇది ఇప్పటికైనా ఆ పార్టీ అధిష్టానం కనుదరవకపోతే ఎవడేం చేయలేడు. ఒక చర్చ నడుస్తూ ఉన్నది. అసలు వీళ్ళకు ఒక ఈ చర్చ మీద పోతున్నప్పుడు దాన్ని బ్రేక్ చేయొద్దు, కొత్త అంశాన్ని తీసుకురావద్దన్నటువంటి సోయి వీళ్ళకు ఉన్నట్టుంది చూడబోతుంటే. మన కూడా అంతే కదా, ఆ పార్టీ మారిన ఎమ్మెల్యేలకు గాజులు చీరలు పంపిస్తా అని చెప్పేసి ఏదో తీసుకొచ్చి పెట్టేయండు. పెట్టే వరకు ఏమైంది, ఆ మహిళా కార్యకర్తలు వీళ్ళు వచ్చేసి ఆఫీస్ మీదకి రావడము. దాని తర్వాత ఆ అరకెపూడి గాంధీ, ఆయన పేరు అరకెపూడి గాంధీ ఆయన వ్యవహారంలో కూడా తొడలు కొట్టడం, మెడలు కొట్టడము, ఇవన్నీ చేయడం, ఆయన ఇంటికి వచ్చి రచ్చరచ్చ వ్యవహారం జరగడం, ఇదంతా కూడా ఎక్కడికి దారితీస్తూ ఉంది? ఆయన తెలియనితనమా, తెలిసితనమా? ఇప్పుడు ఎమ్మెల్యే కాబట్టి ఆయన మాట్లాడింది కాబట్టి మనం మాట్లాడకపోతే బాగుండదని వీళ్ళు పోతా ఉన్నారా గత్యంతరం లేక? ఇవన్నీ కూడా మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. బీఆర్ఎస్ పార్టీ అధిష్టానము పాడి కౌశిక్ రెడ్డిని మందలించకపోతే, ఆయన నోరుని అదుపులో పెట్టకపోతే, ఇలా రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే జనం చీదరించుకుంటున్నారు. ఎందుకు? బూతులకు. ఆయన బూతులు మాట్లాడుతున్నాడు. ఒక ముఖ్యమంత్రి అయ్యిండి సోయి లేదా గిట్లాంటి మాటలు మాట్లాడతాడా? ఏం వల్గర్ లాంగ్వేజీ. ఆయన వ్యవహార శైలి మీద కూడా ప్రజలు చీదరించుకుంటున్నారు. వై? అది చాలా రోజులు పనిచేయదు. అది ఆ ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. అది ఆ బూతులు కానీ అవన్నీ కానీ అది కొన్ని రోజుల తర్వాత చిరాకు వస్తుంది. ఆయన కానీ ముఖం కనపడంగానే టీవీ మార్చేసేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. సో కాబట్టి ఆ పరిస్థితి రావద్దు అంటే పాడి కౌశిక్ రెడ్డికి ఆయన కంట్రోల్ పెట్టండి. సబ్జెక్టు మీద మాట్లాడమని చెప్పండి, సబ్జెక్టు మీద విమర్శించమని చెప్పండి. కానీ ఈ ఎగురుతా దుంకుతా ఫిజికల్గా దాడులు చేస్తా పురిగొలుపుతా ఇలా మీడియా మొత్తం ఏకి పారేస్తూ ఉండే. ఏ పార్టీ చెప్పాను తప్పు లేదు, ఏ పార్టీ చెప్పాను కానీ సమయం సందర్భం అది కాదు. కోర్టులలో ఉన్నది, నడుస్తూ ఉన్నది, స్పీకర్ దగ్గర ఉన్నది. కోర్టు చెప్పా కానీ స్పీకర్ ఇంకా నిర్ణయం తీసుకుంటలేడు. నువ్వు మొత్తుకున్నంత మాత్రాన ఏమవుతుంది? ఏమవుతుందాడ? ఒకవేళ సిగ్గుశరం ఉన్నోడైతే రాజీనామా చేసేపోతాడు కదా, పార్టీ మారితోడు. అలాగే అవి లేవనే మొత్తం బర్బాజు వదిలేసే బజార్లో వదిలేసే పోయి పార్టీ మారారు కదా. ఇంకా వాళ్ళ గురించి నువ్వు ఎంత మాట్లాడితే ఏమొస్తుంది? నీ పార్టీకి డ్యామేజ్ అవ్వడు తప్ప. అది కూడా పద్ధతి ప్రకారం విమర్శించాలి, ఓ లెక్క ప్రకారం విమర్శించాలి. ఇట్లా ఫిజికల్గా మాట్లాడినట్టు బూతులు మాట్లాడడము, అది చేయడము. ఇప్పుడు సంజయ్ మాట్లాడిన మాట ఒక్కటి కూడా బయటకు రాకపోయా, నువ్వు మాట్లాడిన మాటలే బయటకు వచ్చాయి. డ్యామేజ్ ఎవరికైతే ఉన్నది? సో 100% పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి ప్లస్ ఏం చేస్తున్నాడో తెలియదు కానీ మైనస్ మాత్రం చేస్తూ ఉన్నాడు. ఇది యాక్సెప్ట్ కాదు. ఇది లాంగ్ రన్లో ఇది వర్కౌట్ అయ్యేటువంటి అంశం కాదు. ఈ అంశాన్ని ఇది కొంచెం కంట్రోల్ చేయాలంటే 200% ఆయన నోరుని అదుపులో పెట్టాలి, ఆయన దుందుడుకు తలాన్ని అదుపులో పెట్టాలి, దుందుడుకు తలాన్ని అదుపులో పెట్టాలి. లేకపోతే చాలా కష్టం వస్తుంది, చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. బయటకు వచ్చేసి ఏం మాట్లాడినా కానీ ఇప్పుడు నువ్వు బయట 4 నిమిషాలు రైతుల కోసం మాట్లాడినా అంటున్నావు. ఇవన్నీ అవన్నీ చర్చ కాదు, అది చర్చలకు రావు. అవన్నీ మీ వ్యవహార శైలి, మీరు ఎట్లా ప్రవర్తించిరాడు అనేది మాత్రమే చర్చకు వస్తుంది. దాని గురించి మాత్రమే మాట్లాడతారు ఎక్కువగా. ఇగో ఈ ఫార్ములా రేస్ పెట్టడం మంచిదే. దానం నాగేందర్ మాట్లాడిన మాట వీటి మీద కదా చర్చ నడవాలి. మీ నాయకుడి మీద, మీ నాయకుడు కేటీఆర్ మీద కాంగ్రెస్ పార్టీ ఒక బురద తల్లి, ఆ బురదని కడుక్కోని చెప్తా ఉన్నది. కానీ మీరు కడగకపోగా పక్క పార్టీ వాళ్ళకి అడుగుతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కడుగుతా ఉంటే దీన్ని మనం ప్రచారం చేసుకోవాల్సింది పోయి, మీ పార్టీ వాళ్ళు ఇది చేసుకోవాల్సింది పోయి, దీన్ని చర్చ లేకుండా చేయడం వల్ల ఏం ఉపయోగం? అసలు బీఆర్ఎస్ పార్టీ లైన్లోనే ఉన్నాడా కౌశిక్ రెడ్డి? ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. లేకపోతే వేరే వ్యవహారం నడుస్తూ ఉందా? క్రాస్ చెక్ చేసుకోండి ఒకసారి, అర్థమవుతుంది. తనవాడైనా తప్పు చేసినప్పుడు దండించాలి, అప్పుడే ముందుకు పోతుంది. కౌశిక్ రెడ్డి మన పార్టీ ఎమ్మెల్యే కాబట్టి ఆడ ఏం చేసినా మంచిది అనుకున్నటువంటి వ్యవహారంలో పోతే అది ఓవరాల్గా ముంచేస్తుంది పార్టీని.